ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచింపబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 20వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. కర్దమ ముని యొక్క పుత్రుడు, దేవహూతి పుత్రుడు. కపిలుడి ప్రబోధనలు ఎవరికి చేస్తున్నాడు? కపిలుడు ఆ ప్రబోధనని స్వయంగా తన తల్లికి వివరించి చెప్తున్నాడు కదా. దానిలో భాగంగా ఇక్కడ భౌతిక జగత్తు మీద ఆపేక్షను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి, భౌతిక జగత్తు మీద మనకున్న ఆపేక్ష అనేటువంటిది ఆత్మ యొక్క పురోభివృద్ధికి, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకంగా నిలుస్తుంది. అదే అనురక్తి ఏదైతే ఉందో, అనురక్తి అనేటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటి ఒక లక్షణము. ఆ లక్షణాన్ని కానీ మనము భగవంతుని వైపు మరల్చినట్టయితే అది ముక్తికి మార్గం అవుతుంది. కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యం ఇదే. ప్రసంగం అజరం పాశం. ఈ స్మృతి అనేటువంటిది, చైతన్యము అనేటువంటిది ఉంది. జీవాత్మ అంటేనే చైతన్యంతో ఉన్నటువంటిది. ఆత్మ యొక్క ఉనికిని మనం చైతన్యంతో గుర్తించగలుగుతాము అని శ్రీల ప్రభుపాదుల వారు అనేక పర్యాలు మనకు చెప్తారు కదా. చైతన్యము. కానీ ఆ చైతన్యము కలుషితమైనప్పుడు, త్రిగుణాల ప్రభావానికిలోనే కలుషితమైనప్పుడు మరింతగా భౌతిక బంధనాలు కూరుకుపోతాం. చైతన్య చరితామృతంలో మనకి చైతన్య మహాప్రభుచే ప్రకటన చేయబడినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. సాధు సంగ సర్వశాస్త్ర కాయ, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హాయ. సాధు సంఘము, మరి ఆ కలుషితమైనటువంటి జీవనం నుంచి బయటపడే విధానం ఏంటి? సాధు సంఘం. ఇక్కడ కూడా అదే విషయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. స ఏవ సాధుషు కృత. సాంగత్యము, ప్రసంగ, సంగాత్ సంజాయతే కామ. భగవద్గీతలో సంగాత్ సంజాయతే కామ. మనిషి కూడాను ఏమని చెప్పారు? జీవశాస్త్రంలో కూడా చెప్పండి ఏమిటి? మనిషి కూడాను సాంఘిక జంతువు. అంటే మన సాంగత్యాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం. వ్యాపారవేత్తల సాంగత్యం చేస్తే వ్యాపారం మీద దృష్టి మరలుతుంది. నిజానికి వ్యాపారవేత్తలంతా కూడా ఒక సమాజాన్ని ఏర్పరచుకుంటారు కదా. ఏంటది? వ్యాపారవేత్తల సమాఖ్య. మనం చూస్తుంటాం. రియల్ ఎస్టేట్ అంటే భవంతులు నిర్మించేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏదో ఉంటుంది. ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క పట్టణానికి అలా. అలాగే స్టాక్ మార్కెట్లో పనిచేసే వాళ్ళకు అసోసియేషన్ ఉంది, వాళ్ళకు సంఘం ఉంది. చూడండి, రకరకాల వృత్తులు చేసే వాళ్ళకి వాళ్ళ సంఘాలు. వృత్తి ఎలా వస్తుంది? వాళ్ళ గుణాన్ని బట్టి, ఒక ప్రభావానికిలోనే ఏదో ఒక త్రిగుణాలలో సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావానికిలోనే ఒక వృత్తిని స్వీకరిస్తారు. అలా స్వీకరించిన వాళ్ళంతా కూడా ఒక సమాఖ్యగా ఏర్పడుతున్నారు. అంటే సాంగత్యం కోసమని ఒక సమాఖ్యగా ఏర్పడతారు. తద్వారా వాళ్ళు ఏ వృత్తినైతే స్వీకరించి నిర్వహిస్తున్నారో దాంట్లో వినూత్న పద్ధతులు వినియోగించడానికి, దాంట్లో అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తుంటారు. రకరకాల చూడండి, జూదగాళ్ళకు కూడా ఒక సమాఖ్య ఉంటుంది, తాగుబోతులకి ఒక సమాఖ్య ఉంటుంది. విభిన్నమైనటువంటి సమాఖ్యలు. ఈ సమాఖ్యలన్నీ ఏర్పరచుకొని దాంట్లో నీక్తులవడానికి కారణం ఏమిటి? ఒక ప్రత్యేకమైనటువంటి గుణానికి ప్రభావితులు కాడు. అందరికీ తెలిసిన విషయం. సంగాత్ సంజాయతే కామా.
అదే మన సాంగత్యాన్ని, సాధువుల సాంగత్యము, భక్తుల సాంగత్యాన్ని స్వీకరించినట్టయితే మోక్ష ద్వారం అపావృతం. భౌతిక బంధనాల నుంచి ముక్తులమై మోక్షాన్ని పొందడానికి కావలసిన ద్వారాలు తెరుచుకోబడతాయి. భౌతికవాదులతో సాంగత్యం తీసుకున్నట్టయితే భౌతికత్వంతో కూడుకున్నటువంటి కార్యక్రమాల నిమగ్నమవుతాం. అందుకని కృష్ణ చైతన్య జీవన విధానాలు చెప్పిన అభక్తుల సాంగత్యాన్ని వదిలివేయమని. సాధువులు భక్తుల సాంగత్యం స్వీకరించినట్టయితే, ఆధ్యాత్మికవేత్తల సాంగత్యాన్ని స్వీకరించినట్టయితే మన భౌతికత్వంతో ఉన్నటువంటి అనుబంధాలు సన్నగిల్లిపోయి భగవంతుని మీద, భగవద్భక్తి మీద, భగవత్ సేవ మీద ఆసక్తి పెరుగుతుంది. మోక్ష ద్వారం అపావృతం. యోషితాం సంఘీ సంఘం. తమోద్వారం యోషితాం సంఘీ సంఘం. సాధు సంఘ, యోషిత సంఘ. యోషిత అంటే స్త్రీ అని, లేకపోతే యోషిత్ అంటే ఇంకో అర్థం ఏమిటి? ఇంద్రియ తృప్తికి ఉపయుక్తమైనటువంటి స్థితులు. స్త్రీ అనేటువంటిది ఇంద్రియ తృప్తికి ప్రతీకగా చెప్పబడుతుంది. కానీ ఇంద్రియ తృప్తికి నియుక్తమైనటువంటిది ఏదైనా కూడా యోషిత్ అని చెప్పవచ్చు. తమోద్వారం యోషితం సంఘీ సంఘం. భౌతిక జగతంతా కూడాను విస్తృతంగా యోషిత్ సంఘ. ప్రతి వాళ్ళు కూడా ఇంద్రియ తృప్తి మీద ఆసక్తిని కలిగి ఉన్నారు కదా. భగవద్గీతలో 2వ అధ్యాయంలో దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉంది కదా మనకి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపాహర్త చేతసం కదా. తయాపాహర్త చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమద్భౌ న విధీయతే. ఎవరైతే భౌతిక ఇంద్రియతృప్తి మీద ఆసక్తిని కలిగి ఉంటారో, భోగము అంటే ఇంద్రియతృప్తి, భోగైశ్వర్య, ఐశ్వర్య అంటే విభూతి, విలాసం, ఐశ్వర్యము ఇంద్రియతృప్తి. విపరీతంగా ఇంద్రియతృప్తి మీద ఆసక్తి అయిన వాళ్ళు ఎందుకు ఆధ్యాత్మిక విలువల మీద, ఆధ్యాత్మిక జీవనం మీద, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి వ్యక్తులు చాలా నిరాసక్తతో ఉంటారు, లేకపోతే అది వాళ్ళ బుర్ర కింద ఎక్కదు. ఎందుకంటే ప్రస్తుతం మంద సుమంద మతయ. ఎందుకనంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. దీన్ని ఎవరైనా విన్నా కూడా సరేలే, వినడానికి బాగుంది, కాలక్షేపానికి బాగుంది. పురాణ కాలక్షేపము చూసాను, కాలక్షేపం అక్కడి నుంచి ఉద్భవించింది ఈ పదం. కానీ కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది కాలక్షేపానికి ఇవ్వబడింది కాదు. మానవ సమాజాన్ని ఉన్నత స్థితిని తీసుకువెళ్ళడానికి ఇవ్వబడినటువంటి సిద్ధాంతం, జీవన విధానం. అయినా సరే వ్యక్తులు దీన్ని జీవితంలోకి అన్వయించుకోరు, సీరియస్గా తీసుకోరు. ఎందుకు? భోగైశ్వర్య ప్రసక్తానాం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి బోధించబడింది ఏమిటి? ఆధునిక జీవన విధానంలో, ఆధునిక సంస్కృతిలో జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఎలా ఆనందాన్ని అనుభవించాలి, ఇంద్రియతృప్తిని ఎలా చేయాలో బోధించబడుతుంది. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలో ఉన్నదంతా కూడా అదే కదా. ఇంద్రియ భోగాన్ని ఎలా చేయాలి అనేటువంటి దాన్ని కదా ప్రపంచం అంతా కూడా స్వీకరిస్తోంది. అన్నింటి కూడా ఇంద్రియాల్ని భోగించు, అన్నింటికి కూడా యంత్రాల ద్వారా అన్నింటికి యంత్రాలను వినియోగించాలి. రుబ్బడానికి ఒక మిషన్, వండడానికి ఇంకొక మిషన్, షేవింగ్ చేసుకోవడానికి ఒక మిషన్, తల ఆరబెట్టుకోవడానికి ఒక మిషన్.
చూడండి ఇలాగా అన్నిటికి కూడాను ఇంద్రియ తృప్తి, ఇంద్రియ తృప్తి. అన్నిటికీ యంత్రాన్ని వినియోగించాలి. గదిని శుభ్రం చేయడానికి యంత్రం. ఏం చేస్తుందండి? అది తప్పు అని కాదు. కానీ ఏం జరుగుతుంది దాని మూలంగా? ఆధునిక జీవన సంస్కృతి అంతా కూడా ఇంద్రియ తృప్తి వైపే తన దృష్టిని కేంద్రీకృతం చేస్తుంది. ఎంతగా ఇంద్రియాల్ని అనుభవించేటువంటి ప్రక్రియలో నిమగ్నమైతే అంతగా కూరుకుపోతాం. మానవ జీవితము ఇంద్రియాల నుంచి ఆనందాన్ని అనుభవించడం, ఇంద్రియ తృప్తి కోసం నిర్దేశించినటువంటిది కాదు. మానవ జీవితం తపస్సు కోసమే నిర్దేశించబడినటువంటిది. ఇంద్రియ తృప్తి నుంచి దూరంగా ఉండడము, అది మానవ జీవితం. అది వేద నాగరికత. ముందుగా బ్రహ్మచారి విధానము. ఇంద్రియ తృప్తిని ఇంద్రియ తృప్తి నుంచి దూరంగా ఉండేటువంటి విధానం. మొట్టమొదటి అభ్యాసం. కృష్ణుడు స్వయంగా భౌతిక జగత్తులో ఇక్కడ ప్రకటితమైనప్పుడు ఆయన కూడాను గురుకులానికి వెళ్ళాడు. వెళ్ళి గురువు శుశ్రూష సేవలో నియుక్తమయ్యాడు. ఎండుకర్రలు తీసుకురావడానికి గురుపత్ని వంటకి కావలసిన ఎండుకర్రలు తీసుకురావడానికి ఆయన కూడా అడవికి వెళ్ళాడు. ఆధ్యాత్మిక గురువు యొక్క సేవలో. శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించిన వివరణ అందజేయబడింది మనకి. దశమస్కందంలో చదువుకుంటాం. సుధామ విప్రుడితో శ్రీకృష్ణుడి సంభాషణ. వాళ్ళిద్దరూ కలిసి ఎండుకర్రలు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళారు అనేటువంటిది చర్చిస్తారు. అక్కడ అలా వెళ్ళినప్పుడు ఒకసారి విపరీతంగా వర్షం పడిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అరణ్యంలో వాళ్ళు చిక్కుబడిపోవడము. ఆ తర్వాత రోజు గురువు మిగిలిన విద్యార్థులందరితో కూడాను వెతకడానికి బయలుదేరి వాళ్ళనిద్దరిని రక్షించడం. అంటే ఇక్కడ బ్రహ్మచారి జీవనంలో తపస్య చేయడాన్ని అభ్యసిస్తారు. ఇంద్రియ తృప్తిని కాదు. గురువు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి? ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయాలి. బ్రహ్మచారి జీవనం. భవతి భిక్షాందేహి. మా ఆశ్రమానికి మా గురువు గారి కోసము భిక్షాన్ని ఇవ్వండి. ఆరంభం నుంచి కూడాను స్త్రీలందరినీ కూడాను ఎలా పిలుస్తారు? తల్లిగా, అమ్మా, భవతి. ఇంకా భిన్నమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రబోధించబడతాయి. ఉదయమే నిద్ర లేవడము తపస్య. తపోదివ్యం పుత్రకాయేన శుద్ధయే సాత్వం. కానీ మన దైనందిన జీవితంలో ఇప్పుడు ఎంత మూర్ఖత్వంతో జీవనాన్ని కొనసాగిస్తామంటే, జీవితం యొక్క స్థితి ఏమిటి? మనం ఎలాంటి స్థితిలో ఇప్పుడున్నామో అసలు మనం గమనించము. ఈ విషయాన్ని మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. మళ్ళీ చెప్పుకుంటాం. మన నిజమైన స్థితి ఏమిటి? మృత్యువాత పడ్డము మన నిజ స్థితి కాదు. మనము శాశ్వతము, కానీ మనం మరణిస్తున్నాం. మూర్ఖత్వము. అలా మరణించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దాన్ని చేయడానికి సిద్ధంగా లేము. మరణిస్తున్నామా పర్వాలేదు. కొన్నిసార్లు ఈ ప్రబోధనలు వినిపించి ఇలా జరుగుతుంది. మీరు పాపభూయిష్టమైన జీవనాన్ని కొనసాగించినట్టయితే, మాంసభక్షణ అలాంటివి చేసినట్టయితే హేయమైన జీవనాన్ని పొందాలి. కుక్కగానో, పందిగానో, పిల్లిగానో పుడితే జనాలేమంటారో తెలుసునా కొంతమంది? పర్వాలేదు. కుక్కగా పుట్టినప్పుడు నాకేం తెలీదు కదా! కుక్క కూడా ఆనందాన్ని అనుభవిస్తుంది. అప్పుడు నేను కూడా ఆనందాన్ని. పందిగా పుడితే కూడా పర్వాలేదు. అలా చెప్పేవాళ్ళుంటారు. మరణిస్తున్నానా? మరణించని అంటారు. కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? కృష్ణుడు ఏం చెబుతున్నాడు? భగవద్గీత ఏం చెబుతుంది? మీరెందుకు మరణిస్తారు? కానీ
జనులు ఎంత మూర్ఖత్వంతో మందమతులుగా ఉంటారంట. పర్వాలేదు మరణించని. జన్మ మృత్యువు. జీవనం అంతా కూడాను కేయమైన జీవనాన్ని కొనసాగిస్తారు. మనం ఇది అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, మీకు గుర్తునే ఉంటది. మన జీవితాన్ని మనం చూసినట్టయితే ఎవరైనా కదిలించారనుకోండి, జీవితం అంతా కష్టాలేనండి. బాల్యంలో ఆ కష్టము, కొంత పెరిగిన తర్వాత ఈ కష్టము, వివాహం తర్వాత ఈ కష్టము, కష్టాలన్నీ చెబుతూ ఉంటారు. మరి తమ పిల్లల్ని కూడా దాంట్లోకే పంపిస్తారు. ఇంత క్రూరత్వమో చూడండి. అజ్ఞానమా, క్రూరత్వమా, అవివేకమా, శాడిజమా ఏమనాలి? అదే జీవన విధానానికి నువ్వు అనుభవించావు కదా! ఏంటి ఆనందాన్ని అనుభవించావా? లేదు అని చెప్తారు. మరి నువ్వు అంత వేగాన్ని అనుభవించినప్పుడు అదే మార్గంలోకి అది ప్రేమ? హ్మ్. ఎన్నో సార్లు మనం దీని గురించి చర్చించుకుంటాం. జీవనం ఎంత దుర్భరంగా ఉన్నా సరే, త్రితాప యాతన, ఆధ్యాత్మిక్, ఆది దైవిక్, ఆది భౌతిక్. అయినా సరే ఎంత మూర్ఖత్వము అంటే చూడండి. ఈ హేయమైన జీవన స్థితుల్ని స్వీకరించి కూడా దీనికి అలవాటు పడిపోయి ఇదే జీవితము అనేటువంటి స్థితి. కానీ భగవద్గీతలో భగవంతుడు స్వయంగా, స్వయంగా చెప్తున్నాడు. మీ వేదనకి కారణం ఏంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. కానీ ఎవరు దీన్ని స్వీకరిస్తున్నారు? విద్యా విధానంలో రకరకాల అభివృద్ధులు, సాంకేతిక విద్యా విధానంలో అభివృద్ధులు. కానీ ఎవరు కూడాను మృత్యువుని ఆపే ప్రయత్నం, దానికి సంబంధించిన పరిశోధన ఎక్కడేం జరుగుతుందా? హ్మ్. ఎవరు దాని గురించి పరిశోధనలు చేయట్లేదు. కానీ ఆ పరిశోధన చేయడం సాధ్యమే. అందుకని కృష్ణుడొస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మూర్ఖత్వంతో ఉన్నటువంటి వీళ్ళు చూడండి, మృత్యువు అనేటువంటిది మనకు ఉండవలసినటువంటిది కాదు. కృత్రిమంగా అది మన మీద మోపబడినటువంటిది. మనము మృత్యువుకి అతీతులు కావాలి. మళ్ళీ ఎలాగా? మానవ జీవితాన్ని పరిపక్వత సిద్ధించుకున్నట్టయితే, మానవ జీవితాన్ని పరిపక్వం చేసుకున్నట్టయితే మృత్యువు నుంచి బయటపడతాం. కానీ ఎవ్వరు దాని గురించి పట్టించుకోరు. మంద సమందమతయో. మనం ప్రయత్నిస్తే జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి బయటపడవచ్చును. కృష్ణుడు చెబుతున్నాడు ఆత్మ నజాయతే మృడతే వా కదాచిత్. ఆత్మ మరణించదు. ఆత్మకి పుట్టుక, మరణము లేదు. కానీ మనము జన్మ, మృత్యు, జరా, వ్యాధి చక్రబంధంలో అయినా సరే మనం జాగ్రత్త పడం. మందబుద్ధి. అందుకే సనాతన గోస్వామి మొట్టమొదటిసారిగా చైతన్య మహాప్రభుని కలిసినప్పుడు మొట్టమొదటి ప్రశ్న, ప్రభూ, ఏదో ఒక విధంగా మీరు మీ పాదపద్మాల చింతకి నన్ను తీసుకొచ్చారు. కానీ నా మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, కేయామి కేనే అమాయ జారే త్రాయ తాపత్రాయ్. నా నిజ స్థితి ఏమిటి? ఈ త్రివిధ క్లేశాలని, భౌతిక స్థితిలోని ఈ త్రివిధ క్లేశాలను అనుభవించమని ఏమిటి నన్ను ప్రేరేపిస్తోంది? ఈ ఈ సంఘర్షణ, జీవన సంఘర్షణలో పడేటువంటి వేదనలకు సంబంధించినట్టేంటి ఈ ఈ వేదన నుంచి బయటపడేటువంటి విధానానికి సంబంధించినటువంటి సంభాషణ. ఇవన్నీ కూడా ఎందుకు?
4 భౌతికమైన స్థితుల నుంచి బయటపడడానికి జరుగుతున్నటువంటి సంభాషణ. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. వీటి నుంచి బయటపడడమే మోక్షము అంటే. కానీ ప్రస్తుత జీవన కాలంలో ఎవరికీ మోక్షం మీద ఆసక్తి లేదు. కొంతమందికైతే అసలు మోక్షం అనేటువంటిది ఉందని కూడా తెలీదు. ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో జనాలకి, కమ్యూనిస్ట్ దేశాల్లో లాంటి వాళ్ళకి దీనికి సంబంధించిన పరిజ్ఞానం కూడా లేదు. మోక్షము అంటే ఏమిటి? బద్ధ స్థితి నుంచి బయటపడ్డాము. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, చక్రబంధం నుంచి. కానీ ఆధునిక విద్య అనేటువంటిది దానికి దీనికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా ఇంద్రియ తృప్తి వైపే తన దృష్టినంతా కేంద్రీకరించింది. అదే రకమైన అభ్యాసాన్ని మనకిస్తారు. కానీ వేద శాస్త్రాలు మనకి మోక్షాన్ని పొందేటువంటి, ముక్తిని పొందేటువంటి, జన్మ మృత్యు జరాల చక్రం నుంచి బయటపడేటువంటి పరిజ్ఞానాన్ని అందిస్తుంది. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి తెలీదు. అందుకని వారి బోధనల ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆధునిక సంస్కృతి జీవులంతా కూడాను మందమతులే జీవనాన్ని కొనసాగిస్తారు. అందుకని కలియుగంలో వ్యక్తులందరినీ కూడా ఏమని చెప్పారు? ప్రత్యేకంగా కలియుగంలో వ్యక్తులందరినీ మందమతులు. చాలా చాలా దురదృష్టకరమైన జీవనం. దేన్నైనా అవగతం చేసుకోవడంలో చాలా 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 మందస్థంగా ఉంటారు. మెల్లిగా. మంద సుమంద మతయ. ఎవరైనా సరే కొద్ది మాత్రం ఆసక్తిని చూపించారనుకోండి, ఆ ఆసక్తిని కూడా అనేకులు విభిన్నమైనటువంటి మార్గాల్ని స్వీకరిస్తారు. ఏవైతే ప్రామాణికం కావో వాటిని. తమకు తాముగా కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించి ఏదో అప్రామాణికమైన మార్గాన్ని స్వీకరించే సమయాన్ని వృధా చేస్తారు. రకరకాల ఈజాలు. ప్రతి వాళ్ళు కూడా ఈ ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఒక రుగ్మత ఏమిటి అంటే, ఏదో ఒకటి కొత్తగా కనిపెట్టాలనే ప్రక్రియ దానికి నుంచి. చూడండి, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, రకరకాలైన జీవన విధానాన్ని ప్రచారం చేస్తుంటారు. ప్రామాణికమైనటువంటి జీవన విధానం ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక జీవన విధానం కలిగిన కృష్ణ చైతన్య జీవన విధానం. కృష్ణ చైతన్య జీవన విధానం ద్వారా వ్యక్తులంతా కూడాను వాళ్ళ వాళ్ళ స్థాయిలో, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడాను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. భౌతికమైన విధానాల ద్వారా కాదు. భౌతికమైన విధానాల ద్వారా దేన్ని కూడాను, ఆధ్యాత్మిక స్థితిలో దేన్ని కూడాను సాధించలేము. ప్రాథమికమైన సూత్రం అది. కృష్ణ చైతన్య జీవన విధానం ద్వారా, దాన్ని ప్రబోధించడం ద్వారా అందరూ కూడా ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించి, అందరికీ కూడా ఆనందమే స్థితిని ఏర్పరచగలుగుతాం. కిరాట, పునంద్ర, పులీంద్ర, పులక్ష, అభీర, శుంభ, యవన, కాషాధ్య, ఏన్యే చ పాపయాత్ అపాశ్రయాశ్రయః శుద్ధ్యంతి తాస్మి ప్రభవైష్ణవే నమః. రకరకాలైనటువంటి అపసంస్కృతులతో, ఎలాంటి వైదిక జీవన విధానంతో పరిచయం లేని వ్యక్తులు కూడా, నిషాదులు, కిరీటకులు, పృథు సోదరుడి పేరు నిషాదుడు. పేరేమిటని పేరు? వేణ. వేణ 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 శరీరం నుంచి నిషాద అనేవాడు జనిస్తాడు. వాళ్ళు పెద్ద దొంగలు అనమాట.
వృత్తిరీత్యా దొంగలు. వాళ్ళని అరణ్యంలో జీవించాలని ఆదేశించడం జరుగుతుంది. మనకి దైనందిన జీవితంలో కూడా మనం చూస్తున్నాం. అడవులు. హ్మ్. అడవుల్లో జీవించే విధానం. ఎంత అభివృద్ధి పథంలో వాళ్ళని ఉంచాలి అనుకున్నా కూడాను, వాళ్ళకి ఎన్ని నేర్పించినా కూడాను, దొంగతనం చేయడం అనేది అంతర్గతంగా ఉంటది. నిషాదులు. మనకి ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఈనాటికి కూడాను వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటూ ఉంటారు. శీల ప్రభుపాదుల వారు కూడా వీళ్ళ గురించి తన అనుభవాల్ని పంచుకుంటారు కొన్ని సందర్భాల్లో. కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ అన్ని ప్రదేశాల్ని ప్రభుపాదుల వారు పర్యటించారు. విభిన్నమైనటువంటి మనుషుల్ని కలిసారు. వాళ్ళ జీవన విధానాన్ని చూసారు. ఎన్నో అనుభవాలను సంతరించుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినట్టయితే శుద్ధీకరించబడతారు. ఎలా? యత్ అపాశ్రయాశ్రయః. సాధువుల సాంగత్యాన్ని స్వీకరించినట్టయితే యత్ అపాశ్రయాశ్రయ. భక్తుల సాంగత్యాన్ని స్వీకరించేటువంటి అవకాశం వాళ్ళకి కల్పించినట్టయితే వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు. ఎవరైనా సరే ఉద్ధరించబడవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. మాం హి పార్థ విపాశ్రిత్య ఏపీష్య పాపయోనిన. పాపయోని, పుణ్యయోని, పాపయోని. యోని అంటే అర్థం ఏంటి? జన్మించే ప్రదేశము. జన్మకారకమైన జన్మమూలం. 2 రకాల యోనులు. పుణ్యయోని, పాపయోని. పుణ్యయోని చాలా ఉన్నతమైన కుటుంబంలో విద్యాధికులు, బ్రాహ్మణులు, ప్రజ్ఞావంతులు అలాంటి ఐశ్వర్యము, విభూతులు, ధనవంతులు, విద్యావంతులు, అందమైనటువంటి శరీర వర్చస్సుని కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడాను పుణ్యజీవనానికి పుణ్యజీవన లక్షణాలు. దానికి భిన్నమైనటువంటిది అందవికారంగా జన్మించడం, హేయమైన కుటుంబంలో జన్మించడం, దాదాపు జంతు జీవనాన్ని కొనసాగించేటువంటిది. విద్య లేదు, వ్యక్తిత్వం లేదు, పాపభూయిష్టమైన జీవనం. కానీ సాధు సంఘ అలాంటి వాళ్ళు కూడా సాధువుల సాంగత్యాన్ని స్వీకరించినట్టయితే పాపయోనిలో జన్మించిన వాళ్ళు కూడా మాంహి పార్థ విపాశ్రిత్య కృష్ణుని శరణాగతి పొందినట్టయితే అలాంటి వాళ్ళు కూడాను కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా. నా ఆశ్రయాన్ని పొందినట్టయితే కృష్ణుడు ఎవరిని కూడాను ఎవరైనా కృష్ణుని ఆశ్రయించాలని భక్తియుక్త సేవని స్వీకరించినట్టయితే ఎవరిని కూడా దూషించి, ద్వేషించి పక్కకు వెళ్ళిపో అని చెప్పడు. సాంఘిక కట్టుబాట్లతో కొందరు దూరం పెట్టవచ్చు. ఓహ్! చండాలులా మీరు మా ఇంట్లోకి రాకండి కదా! అస్పృశ్యత. కానీ కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఎవరిని కూడాను దూరంగా ఉంచరు. అది కృష్ణ చైతన్యం. ఎవరిని కూడా కృష్ణ భక్తిని స్వీకరిస్తా అంటే వద్దు అని చెప్పరు. ఏమాత్రం ఆసక్తి చూపినా రండి, రండి. ఆధ్యాత్మిక జీవనంకి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోండి. మీరు కూడా కృష్ణ భక్తులు కండి. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధానాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాపయోనిల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళందరినీ కూడాను కృష్ణ భక్తులుగా మార్చారు. అనేక పర్యాయాలు ఈ కుల బ్రాహ్మణులు వాళ్ళు ఉంటారు చూడండి. ప్రభుపాదుల వారిని విమర్శించేవారు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు మామి పార్థ విపాశ్రిత్య ఏపిష్య పాపయోనిన. కృష్ణుడు స్వయంగా వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు.
పర్వాలేదు, మీరు పాపయోనిలో పుట్టారా, పుణ్యయోనిలో పుట్టారా పర్వాలేదు. స్త్రియా శూద్ర తథా వైశ్యస్తేపి యాంతి పరం గతిం కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయో తథా. ఎవరైతే పాపయోనిలో జన్మించారో వాళ్ళు కూడా కృష్ణైతాన్ని స్వీకరించవచ్చును. భగవద్భక్తిలో స్థిరపడవచ్చును, ముక్తులు కావచ్చు. పుణ్యాత్ముల గురించి చెప్పాల్సిందేంది? బ్రాహ్మణుల్లో వైష్ణవుల కుటుంబంలో జన్మించిన వాడు. కిం పునర్బ్రాహ్మణ పుణ్య. బ్రాహ్మణులుగా జన్మించడం అంటే కుల బ్రాహ్మణులు కాదు. కుల బ్రాహ్మణులు కూడా చెప్పవచ్చును ఒక విధంగా. ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాడు. ధనికుల కుటుంబంలో జన్మించాలి అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. శుచీనాం శ్రీమతాం గేహే. చాలా మంది అంటూ ఉంటారు, నేనేం చేశానండి, నేను పేదరికంలో పుట్టాను, అది నా తప్ప అంటుంటారు. నిజంగా మీ తప్పే. పూర్వాశ్రమంలో చేసినటువంటి పాపకర్మల ఫలితమే అది. అలా అని చెప్పి అది మనము తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళు అనకూడదు ఆ మాటని. దయార్థ హృదయంతో వాళ్ళని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. కానీ నిజానికి దానిలోనే ఉన్నవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, నేనెందుకు ఇలా ఉన్నాను? ఇదిగో వాళ్ళందరికీ కూడాను చక్కని చాలా మంది చెప్తుంటారు. నేనేమో భక్తిని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను ఇలాంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నాను. వాళ్ళసలు భక్తినే స్వీకరించట్లేదు. అంతగా భౌతిక ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. స్వీకరించవలసిందేంటి? సరే, ఇది ఇవ్వడం కూడా మంచిదే అయిపోయింది. ఇచ్చారు కాబట్టి, ఇలాంటి జీవన పరిస్థితులు కల్పించారు కాబట్టి భక్తి గురించి ఆలోచిస్తున్నాను. వేదనకి సంబంధించినటువంటి ప్రత్యక్షానుభూతిని నేను పొందుతున్నాను కాబట్టి, ఆర్ధో జిజ్ఞాసుడు అర్ధాది కదా! ఆర్ధో వేదనలో ఉన్నాను కాబట్టి కనీసంగా కృష్ణుడిని ఆశ్రయించగలుగుతున్నాను. మంచిదేలే అనుకోవాలి. అంతేకాని ఎందుకు నాకే ఇది ఇచ్చారు? నిజానికి ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం శాస్త్రంలో ఉంది. ఎందుకంటే నువ్వు పూర్వకర్మలో భయంకరమైన పాపాలు చేసావు కాబట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు. హీనమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నావు. అది గమనించాలి. హ్మ్. అలాగే అంటే ధనికులుగా పుట్టిన వాళ్ళు పూర్వరాష్ట్రంలో ఖచ్చితంగా పుణ్యకార్యాలు చేశారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. దానివల్ల పాపభూయిష్టమైన కర్మలు ఇప్పుడు చేస్తే భయంకరమైన జీవనాన్ని మళ్ళీ వాళ్ళు పొందుతారు. అందులో సందేహం లేదు. శుచీనాం శ్రీమతీం. అందుకని ఉన్నత కుటుంబంలో జన్మించిన వాళ్ళు, హేయమైన జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు, దానికి కారణాలు స్పష్టంగా శాస్త్రంలో చెప్పబడ్డాయి. అత్యంత ధనికులుగా పుట్టిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదండి. ముఖ్యంగా వైష్ణవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు. కానీ కలియుగంలో ఎవరు పట్టించుకుంటారు దాన్ని? అలా ఇవ్వబడిన అవకాశాన్ని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నారు అందరూ కూడా. కిం పునర్ బ్రాహ్మణ పుణ్య. బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టావు, నన్నెందుకు శరణాగతి పొందువు? కృష్ణుడు అడుగుతాడు. బ్రాహ్మణులు అంటే నిజానికి సాధువులు. వైష్ణవ సాధువు. సన్యాసి అంటే సాధువు. తితిక్ష్వ కరుణీక. అజాత శత్రువా శాంత సాధువా. సాధు భూసంగ. సాధువు అంటే ఎవరు? తితిక్షవ, ఆర్జవం. అలాగే బ్రాహ్మణులకు ఉండే అర్హతలు ఏమిటి? సత్యం, శౌచం, సమోదమ, తితిక్ష. తితిక్ష అంటే భరించే శక్తి. ఆర్జవం అంటే సరళమైన జీవితాన్ని కొనసాగించడం సామాన్యంగా. జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజం. 18వ అధ్యాయంలో మనకి ప్రబోధించబడుతుంది భగవద్గీతలో 42వ శ్లోకం. అదేవిధంగా సాధువు సమాజంలో ఈ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉత్తమ శ్రేణి సాధువులు. ఈ వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ద్వారా సమాజము అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా శూద్రులే అనుకోండి, అప్పుడు సమాజం శాంతియుతంగా ఎలా ఉంటుంది?
సమాజాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అంటే కృష్ణుడు ఏమని నిర్దేశించాడు? చాతుర్వర్ణం మయా సృష్టిం గుణకర్మ విభాగస. కొంతమంది అయినా కూడాను సమాజంలో విశుద్ధ బ్రాహ్మణత్వాన్ని కలిగిన వ్యక్తులు ఉండాలి. అలాగే విశుద్ధమైన క్షత్రియ భావాల్ని కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి. ప్రామాణికమైన బ్రాహ్మణులు, ప్రామాణికమైన క్షత్రియులు, ప్రామాణికమైన వైశ్యులు, వీళ్ళు సమాజాన్ని స్థిరత్వంతో ఉంచగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా శూద్రుడు. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు ఇప్పుడు. సాధువు అంటే భక్తుడు, కృష్ణ భక్తుడు. సాధువు అంటే అర్థం అది. ఇక్కడ స ఏవ సాధుషు కృత. సాధు సంఘ. సాధువు అంటే ఎవరు? భక్తుడు. కృష్ణుడు స్వయంగా దీన్ని అభివర్ణించారు. సాధు ఏవ సమంతవ్య. భజతే మాం అనన్య భక్. అపి చేతసు దురాచారో భజతే మాం అనన్య భక్. సాధుర్ ఏవ సమంతవ్య. సాధువు అంటే ఎవరు చెప్తున్నాడు? ఎవరైనా సరే ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా పూర్తిగా కృష్ణుడి సేవలు నియుక్తమవుతాడు కృష్ణ చైతన్యంతో. అలాంటి వాడు సాధు. సాధువుకు నిర్వచనం అది స్థితీక్షమ. సాధువుగా మారే విధానాన్ని చైతన్య మహాప్రభు మనకి ప్రబోధించాడు. తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. సాధువు యొక్క ఒక లక్షణం ఏంటంటే భరించే శక్తిని పెంచుకోవడం. ఎందుకనంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు మనం ఏ ప్రయత్నము చేయక్కర్లేదండి. అందరూ మనకి శత్రువులుగా మారిపోతారు. మన భక్తిని స్వీకరించామనుకోండి, ఏం చేయక్కర్లేదు, కారణం ఏమీ ఉండదు, శత్రువులుగా మారిపోతారు. ఎందుకని? వాళ్ళంతా అసుర స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. ఆసురం భావమాశ్రిత. సొంతగా తండ్రి, తల్లి, కుటుంబ సభ్యులు శత్రువులైపోతారు. హిరణ్యకశిపుడు చూడండి, ప్రహ్లాద్ మహారాజు యొక్క తండ్రి 5 సంవత్సరాల చిన్న బాలకుడండి. ఏం దోషం చేశాడు ప్రహ్లాద్ మహారాజు? హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని జపిస్తున్నాడు. అంతే, తండ్రి శత్రువుగా మారిపోయాడు. ఎంతవరకు? శక్తివంతమైన శత్రువు. ఎంతవరకు అంటే తన పుత్రుని సంహరించడానికి కూడా సిద్ధపడ్డాడు. పుత్రుణ్ణి ఆదేశిస్తున్నాడు, నిర్బంధిస్తున్నాడు. ఏమని? హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని ఎందుకు జపిస్తున్నావు? ఇంకో భగవంతుని గురించి ఏం మాట్లాడుతున్నావు? హరిహరి అంటున్నావు, నేనే భగవంతుణ్ణి. హిరణ్యకశిపుడు ఆసురి. ఎవరైతే తమను తాము భగవంతులుగా చెప్తారో వాళ్ళు అసురులు అని చెప్పబడ్డారు. హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు దాన్ని అంగీకరించలేదు. స్వయంగా తండ్రి నేనే భగవంతుని అంటున్నాడు. ఇంకో భగవంతుని గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే భగవంతుని. ప్రహ్లాదుడు దాన్ని అంగీకరించలేదు. ఏమన్నాడు? అసురవర్య అన్నాడు. అసురుడివి నువ్వు, అసురుల్లో అగ్రశ్రేణి అసురుడివి నువ్వు. వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరుగుతుంది. కొన్నిసార్లు తండ్రి, ఓ ప్రియమైన ప్రహ్లాద, సరే అయితే నువ్వేం నేర్చుకున్నావు నాకు చెప్పు. నువ్వు నేర్చుకున్న వాటిలో నీ అధ్యాపకుల ద్వారా నువ్వు నేర్చుకున్నావు, గురువు దగ్గరికి వెళ్ళావు కదా, గురువుల దగ్గర నువ్వు నేర్చుకున్న ఉత్తమమైన విద్య ఏమిటి? అప్పుడు ప్రహ్లాదుడు ఏమని చెప్తాడు? సాధుమన్యే సురవర్య అసురవర్య. ప్రహ్లాదుడు తండ్రిని తండ్రి అని సంబోధించలేదు. ఏమన్నాడు? అసురులలో అగ్రశ్రేణి వాడివి, అసురవర్య. తత్సాధుమన్యే అసురవర్య దేహినాం. నేను ఎంతవరకైతే అర్థం చేసుకున్నానో, దేహినాం అంటే
మనమంతా కూడా దేహి కదా, ఈ శరీరానికి అధిపతులు. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని స్వీకరించా. అందుకే బద్ధ స్థితిలో జీవనాన్ని సదా సముద్విగ్న ధీయం అసద్గ్రాహాత్. ఈ భౌతికమైన శరీరాన్ని, తాత్కాలికమైన శరీరాన్ని మనువుగా ఉన్న పరిస్థితి. అన్ని రకాల వేదనలకి అదే కారణం అవుతుంది. ఇది అవగతం చేసుకోమని. రకరకాల వేదనల గురించి మనం మాట్లాడుతుంటాం. ఆ అన్ని వేదనలకి కారణం ఏమిటి? అది మనకు తెలీదు. అందరికీ తెలుసు కానీ తెలియదు. ఎందుకు? వేదనలకి కారణము ఇది శరీరము. ఈ శరీరమే అన్ని రకాల వేదనలకి కారణం. శరీరం ఉంది కాబట్టే వ్యాధి వస్తుంది. శరీరం ఉంది కాబట్టే వృద్ధాప్యం వస్తుంది. జన్మ మృత్యు కూడా ఈ శరీరానికే కలుగుతుంది. మన జీవన సంఘర్షణ అంతా కూడా ఈ మృత్యుని ఎలా ఆపడమే. జన్మము మృత్యువు. జన్మ మృత్యు జరావ్యాధి నుంచి ఎలా బయటపడ్డమే. చూడండి, రసాయన శాస్త్రంలో, రసాయన శాస్త్ర విద్యా విధానంలో ఎన్నో అభివృద్ధులు. ఎందుకు ఇంతమంది వైద్యులు ఉన్నారు చెప్పండి? ఎందుకు ఇన్ని ఔషధశాలలు, మందుల దుకాణాలు అంటాం కదా, ఎందుకున్నాయి? ఇదిగో ఈ వ్యాధుల్ని ఆపడానికి, మృత్యువుని ఆపడానికి. మన సంఘర్షణ అంతా దాని గురించే జరుగుతుంది. ఎందుకు అవన్నీ అవసరము? ఎందుకంటే మనకి శరీరం ఇవ్వబడింది, భౌతికమైన శరీరం. ప్రహ్లాద్ మహారాజ్ అదే చెప్తాడు, సదా సముద్విగ్న ధేయం అసద్గ్రాహాత్. ఎందుకంటే మనము అసత్యమైన ఈ శరీరాన్ని స్వీకరించాం, భౌతిక శరీరం. ఈ శరీరాన్ని మనము అంగీకరించకూడదు. మరి నేను ఈ శరీరం కాదు అని తెలుసుకోవడంతో మోక్ష ద్వారము తెరవబడుతుంది. మానవ జీవిత లక్ష్యం అదే అయి ఉండాలి, కానీ అది మనకి, వాటి మీద మనకి ఆసక్తి లేదు. మంద సుమందమతయో మంద భాగ్య. కలియుగం యొక్క దురదృష్టకరమైన స్థితి ఇది. కానీ శ్వేతశాస్త్రాలు మనకి ఏం ప్రబోధిస్తున్నాయి? మళ్ళీ శరీరాన్ని పొందేటువంటి కార్యాల్లో నిమగ్నం కాకు. మానవ జీవిత లక్ష్యం ఏంటి? మళ్ళీ మరొకసారి జన్మించకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేయాలి. అంతేగాని కోటాను కోట్ల ధనాన్ని సంక్రమించుకొని, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 100 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకుందాం, పెద్ద పెద్ద భవంతుల్లో జీవిస్తున్నారు అనుకుందాం. కొంతమంది ఉంటారు కదా, చెప్తూ ఉంటారు, మార్కెట్లకు విడుదలైనటువంటి ఏ కారణైనా కూడా తక్షణం ఆ వారంలోనే ఇంటికి తెప్పించేసుకుంటుంటారు. కొన్ని కుక్కల్ని, పిల్లిని పెంచుకుంటూ పెద్ద భవంతుల్లో నివసిస్తుంటారు. కానీ ఎప్పుడైతే శ్వాస వదిలిచినప్పుడు ఏ కుక్కనో పిల్లినో దాని మీద ప్రేమను వ్యక్తీకరిస్తూ దాని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ ఒక పిల్లిగానో కుక్కగానో జన్మిస్తారు. చూడండి ఎంత దయార్థమైనటువంటి జీవనం. ఇవన్నీ కూడాను మూర్ఖులైన వాళ్ళు అవగతం చేసుకునే విషయం ఏంటంటే, మృత్యు సర్వహర్షశ్చాయం. మృత్యు సమయంలో ఇవన్నీ కూడా కృష్ణుడు అలా తీసుకెళ్ళిపోతాడు మన నుంచి. అహం మృత్యు, కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నేనే మృత్యుగా వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతాను, నీ దగ్గర ఉన్నాయని నేనే తీసుకెళ్ళిపోతాను. మూర్ఖులు ఇది అవగతం చేసుకోరు. హిరణ్యకశిపులాగా. హిరణ్యకశిపుడు చూడు, ఎంతో ధనం ఉంది, ఎంతో శక్తి ఉంది. దేవతలు కూడా ఎంత శక్తిమంతుడు అంటే దేవతలు కూడా వణికిపోయేవారు హిరణ్యకశిపుని. కృష్ణుడు అవన్నీ కూడాను క్షణాల్లో
కబళించేశాడు. వేటితో? తన నఖ గోళ్లతో కబళించేశాడు. చూడండి. తవకర కమలవరి నఖ కమల నఖ తవకర కమలవరి నఖ అద్భుత శ్రేంక. అద్భుతమైన గోళ్లతోని ఏం చేశాడు నరసింహస్వామి? హిరణ్యకశిపుని వధించేశాడు. ఏమనుకున్నాడు హిరణ్యకశిపుడు? నాకు మృత్యువే లేదు, నేను మరణించను. అదే కదా హిరణ్యకశిపుడు అనుకున్నాడు. బ్రహ్మదేవుడి నుంచి పొందిన వరాన్ని, నేను పగలు మరణించను, రాత్రి మరణించను, రాత్రి పగలు తప్ప ఇంకేముంది అనుకున్నాడు. ఇంటా మరణించను, బయట మరణించను, ఇండ్లు బయట కాకుండా ఎక్కడెక్కడ మరణిస్తాను, భూమి మీద ఆకాశంలో ఇంకేముంది మధ్యలో అనుకున్నాడు. ఈ విధంగా మరణించకూడదు, ఆ విధంగా మరణించకూడదు, ఆకాశంలో, నేల మీద, రాత్రి పగలు, రకరకాలుగా చెప్పుకున్నాడు. కానీ ప్రాథమికమైన సిద్ధాంతం, ఈ భౌతిక జగత్తు తాత్కాలికమైంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా దీన్ని వదిలిపెట్టాల్సింది ప్రాథమిక సత్యాన్ని మర్చిపోయాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను భౌతికమైన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావు. మన బుద్ధి కుశలత ఎంత గొప్పగా ఉన్నా కూడాను కృష్ణుని అధిగమించలేం. యశోదమాత కూడాను ఏం చేస్తుంది? కృష్ణుని బంధించడానికి ప్రయత్నం చేస్తుంది కదా. చివరికి ఏమవుతుంది? ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను 2 అంగుళాలు తాడు తగ్గుతూ ఉంటుంది. అంటే అంత మొత్తం బృందాల్లో ఉన్న తాడంతా సమకూర్చుకున్నా కూడా 2 అంగుళాలు తగ్గుతుంది. అంటే మన బుద్ధి అలాంటిది, ఎంతగా వినియోగించినా కూడాను మృత్యుని మన బుద్ధితో జయించలేం. అది తగ్గుతూనే ఉంటుంది 2 అంగుళాలు. చూడండి ఎన్ని రకాలుగా హిరణ్యకశిపుడు ఎన్నెన్నో చెప్పేశాడు. ఇక్కడ, అక్కడ, అక్కడ, దీంతో చావకూడదు, దాంతో చావకూడదు, అస్త్రాలు చావకూడదు, శస్త్రాలు చావకూడదు, కానీ గోళ్లతో చావకూడదు అని మర్చిపోయాడు. చూడండి పెద్ద పెద్ద వాటితోనే మృత్యు వస్తుంది అనుకున్నాడు. ఈ జీవితో చావకూడదు, ఆ జీవితో చావకూడదు, ఆకాశంలో, భూమిలో పెద్ద పెద్ద వస్తువులతోనే మరణం వస్తుంది, చిన్న చిన్న నన్ను ఏం చేస్తాయి అనుకున్నాడు. కానీ కృష్ణుడు దేంతోనైనా సంహరించగలడు, వెంట్రుకతో కూడా సంహరించగలడు, గోళ్లతో కూడా సంహరించగలడు. అంగానియశ్చ సకలేంద్రియ వృత్తిమంతే పశ్యంతి పంతి కలయంతి చిరం జగంతే. అది కృష్ణుడు. కృష్ణుడు ఏదైనా చేయగలడు. అందుకని బుద్ధి కుశలత కలిగినటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి ప్రాథమిక కార్యక్రమం ఏమిటి? కృష్ణుడిని శరణాగతి పొందడము. ఆధునిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ పరిజ్ఞానాన్ని చూసుకొని గర్వపడుతూ ఉంటాడు. కానీ కృష్ణుడు స్పష్టంగా భగవద్గీత చూద్దాడు. ఈ మూర్ఖులు, ఈ అజ్ఞానులు, ఆధునిక జీవన విధానానికి అలవాటు పడి ఎంతో విజ్ఞానవంతులు అనుకుంటున్న వ్యక్తుల యొక్క పరిజ్ఞానాన్ని నేను దొంగిలించి తీసుకెళ్ళిపోయాను. మాయాప్రహిత జ్ఞాన హిరణ్యకశిపుడు లాగా. చూడండి, వేదశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు హిరణ్యకశిపుడు. ఏమనుకున్నాడు? ఓహో, నేను ఎంత గొప్ప తెలివివంతుడిని, నేనైతే ప్రత్యక్షంగా నాకు అమరత్వాన్ని ఇవ్వలేదు కదా, ఈ శరీరంలో ఉండేటువంటి సౌభాగ్యాన్ని కలిగించలేదు, కాబట్టి నేను పరోక్షంగా నేను బ్రహ్మదేవుని, భగవంతుని కూడా మోసం చేసేసి ఇక్కడే వెళ్ళిపోతాను. అందుకని ఏమన్నాడు బ్రహ్మదేవుడు? అంటాడు, అయ్యా నాకే లేదు శాశ్వతంగా ఉండేటువంటి స్థితి, నీకెలా ఇవ్వగలను అంటే ఏమన్నాడు? మరి నేనేం కోరుకోవాలని కనీసంగా అజ్ఞానంతో వినమ్రతతో అడిగింటే బ్రహ్మదేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు జన్మమృతి జరావ్యాధి నుంచి బయటపడేందుకు కృష్ణుడిని ఆశ్రయించమని చెప్పిండేవాడు స్పష్టంగా.
ఏమన్నాడు? ఓహో, నువ్వు అలా ఇవ్వవా? నా తెలివితేటలు విని అయితే పొద్దున చావకూడదు, మధ్యాహ్నం చావకూడదు, ఇంట చావకూడదు, బయట చావకూడదు, దీంతో చావకూడదు, దాంతో చావకూడదు, అన్నీ చెప్పుకున్నాడు. అస్త్రంతో చావకూడదు, శస్త్రంతో చావకూడదు. బ్రహ్మను కూడా మోసం చేద్దాం అనుకున్నాడు. అది నేను దాన్ని ఇవ్వలేను అని బ్రహ్మ చెప్తుంటే కూడాను, ఓకే అయితే నేను మొత్తం అంతా లీస్ట్ చదువుతాను, దాంట్లో దేంట్లో చావకుండా చూడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ లీస్ట్‌లో మాత్రం ఉన్నవే మరణానికి కారణమవుతాయి. లేకపోతే ఇందులో దాంట్లో దేంట్లో నుంచి నేను మరణించకపోతే ఇంకేముంది? ఇంకా నేను అమరుడినయ్యాను అనుకున్నాడు మూర్ఖుడు. బ్రహ్మని కూడా నేను మోసం చేశాను. బ్రహ్మ అర్థం చేసుకోలేదు. చూడు ఆయన వరం ఇచ్చేసాడు నాకు. ఇది మూఢత్వం. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధం. కృష్ణుడి యొక్క తెలివితేటలు మనం ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా మనకన్నా కూడాను కనీసంగా 1 ఇంచు మనకన్నా ఉన్నతంగా ఉంటుంది. అందుకని అలాంటి మూఢత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. నిజంగా మనము బుద్ధి కుశలతను కలిగి ఉండాలి. భౌతిక జీవనం అనేటువంటిది కేవలం సంఘర్షణ మాత్రమే. భౌతిక జీవనము ముఖ్యంగా మనుష్య జీవనం ఇవ్వబడింది ఎందుకు? జన్మ మృత్యు జరా చక్రం నుంచి బయటపడడానికి. ఈ జన్మ మృత్యు జరావధి చక్రం నుంచి బయటపడాలి. మళ్ళీ మరో మరణం మనకొద్దు. చూడండి భక్తియుక్త సేవలు అనుకుంటే మనకు ఈ శరీరాన్ని త్యాగం చేయడం కూడా మరణం కాదు. అది ముక్తి. భగవద్ధామాన్ని చేరుకుంటాం. కాబట్టి మనం మరణాన్ని ఇప్పుడే తొలగించవచ్చును. మళ్ళీ జన్మ వద్దు, మృత్యువు వద్దు, వ్యాధి వద్దు, వృద్ధాప్యము వద్దు. అది ఎలా సాధ్యమవుతుంది? కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించినట్టయితే సాధ్యమవుతుంది. కృష్ణ చైతన్య జీవన విధానము ఆ బుద్ధి కుశలతను మనకి ప్రసాదిస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఉద్యమం ఇది. చైతన్య మహాప్రభు కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభుగా ప్రకటితమై మనకు అందించినటువంటి ఉద్యమం. శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని విస్తృతంగా ప్రపంచానికి అంతా కూడా పరిచయం చేశాడు. మోక్షద్వారం అపావృతం. మహత్సేవం ద్వారం ఆహుర్విముక్తే. మహత్సేవ మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రాకృతిమాశ్రితః భజంతే అనన్య మనసో నాత్వా బుద్ధిం అవ్యయం. ఎప్పుడు కూడా కృష్ణ భక్తిలో నియుక్తమైనటువంటి వాళ్ళు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అలా అనుక్షణం కూడా హరినామ కీర్తనలో నియుక్తమైన మహాత్ములు. మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రాకృతిమాశ్రిత భజంతే అనన్య మనస. భజన మహత్సేవం ద్వారం అహుర్ముక్తేషు. అలాంటి మహాత్ముల సేవలో నియుక్తమైనట్టుగా హరిదాస్ ఠాకూర్ అనుక్షణం కూడా హరే కృష్ణ మహామంత్ర జపయజ్ఞంలో నిమగ్నమయ్యాడు. అలాంటి వ్యక్తులు అలాంటి జీవన విధానాన్ని స్వీకరించినట్టయితే, కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించినట్టయితే ముక్తి మార్గము తెరుచుకుంటుంది. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం చేయవలసిన పని ఏమిటి? ఈ అజ్ఞానపు జీవన విధానం నుంచి బయటపడాలంటే త్వక్త్వాదేహం పునర్జన్మ. దానికి ఏం చేయాలి? భగవద్భక్తిలో నెలకొనాలి. కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? కృష్ణ భక్తిలో నెలకొన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కలియుగంలో కృష్ణ భక్తులు నెలకొనే విధానం కృష్ణ చైతన్య జీవన విధానం. హరే నామ హరే నామైవ కేవలం కడేవ నాస్తి నాస్తి నాస్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రాన్ని కనీసం 16 మార్లు అనిత్యము జపించాలి. కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క దివ్యమైన లేని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనం కృష్ణ చైతన్యంలో నియుక్తమై తద్వారా
భౌతిక బంధనాల నుంచి ముక్తులం కాగలుగుతాం. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. మా ప్రభుజీ ముక్తి మార్గం తెచ్చుకుంటున్నారు కదా, ముక్తి అంటే ఏమిటి ప్రభుజీ? ముక్తి అంటే మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం కదా అమ్మా, భౌతిక జీవన విధానం నుంచి బయటపడ్డాము. జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధం నుంచి బయటపడ్డాము. భౌతిక జీవన విధానం నుంచి బయటపడడమే ముక్తి. కర్మబంధనాల నుంచి బయటపడ్డము ముక్తి. సరే ప్రభు. అంటే కృష్ణ చైతన్య జీవన విధానంతో జీవనాన్ని కొనసాగించాలి. అంటే మనం చేసే ఏ పని కూడాను మన కర్మబంధనంలో చిక్కకుండా ఉంచాలి. అంటే ఏం చేయాలి? అలా అని మనం ఏ కర్మ చేయకుండా ఉండలేం కదా. ఒక చోట కూర్చున్నా కూడాను శ్వాస తీసుకుంటే కూడా అది ఒక కర్మే. జీవించి ఉండాలంటే కర్మ చేయక తప్పదు. కానీ దానివల్ల పుణ్యం కానీ పాపం కానీ అంటుకోకుండా జాగ్రత్త పడాలి. పుణ్యం అంటుకున్న పాపాన్ని స్వీకరించినా, పుణ్యాన్ని స్వీకరించినా దాన్ని అనుభవించడం మళ్ళీ జన్మ ఎత్తాలి. కాబట్టి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే ఏ కార్యము చేయకుండా ఉండాలి. ఏ కార్యం చేయకుండా ఉండగలమా? లేదు. మరి చేసే కార్యం వల్ల పుణ్యం కానీ పాపం కానీ అంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కృష్ణ చైతన్య జీవనం అన్ని కూడా కృష్ణుడితో అనుసంధానం చేసి చేయాలి. కృష్ణుడి సంతృప్తి కోసం మాత్రమే చేయాలి. అదే కృష్ణ చైతన్య జీవన విధానం. మరి దాన్ని ఎలా చేయాలి? ఆరంభ దశలో మనందరికి కూడా ప్రబోధించింది ఈ నియమాల్ని పాటించండి. క్రమ పద్ధతిలో అన్ని కూడా కృష్ణుడికి చేసేటువంటి స్థితిని మనం చేరుకుంటాము. అది మోక్షాన్ని పొందే విధానం. మోక్షము అంటే జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధం నుంచి బయటపడ్డాము. అది కేవలము కృష్ణుడి ఆరాధన ద్వారా, కృష్ణ భక్తులను నెలకొనడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందమ్మా. అదే మనకి ఇక్కడ ప్రబోధించబడింది. మంచి ప్రశ్న అడిగారు. ధన్యవాదాలు మీకు. హరి హరి బో. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ? హరే కృష్ణ మాత. దండోత్ ప్రణాం ప్రభుజీ. ఈ రోజు స్వప్న మాతాజీ పుట్టినరోజు ప్రభుజీ. హరే కృష్ణ. స్వప్న మాతాజీ ఉన్నారా? స్వప్న మాతాజీ లేరా? స్వప్న మాతాజీకి కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. హరి ఓం. మాతాజీ లేరు కాబట్టి. హ్యాపీ బర్త్డే స్వప్న మాతాజీ. ఉన్నారా అమ్మా? లేరు కదా స్వప్న మాతాజీ? క్లాస్ లో ఉన్నారు. వసుదేవి మాతాజీ డాటర్ ప్రభుజీ ఉన్నారా? హరే కృష్ణ. హరి ఓం. లేదు ప్రభుజీ, హాస్టల్లో ఉంటుంది ప్రభుజీ. హరి ఓం. వసుదేవి మాతాజీ కూడా లేరు కదా? మాతాజీ కూడా వచ్చినట్లేదు. హరి ఓం. సరే అయితే జన్మదిన శుభాకాంక్షలు మాతాజీకి. హరి ఓం. సరే, ఇంకా ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి శ్రీల ప్రభుపాదారి గ్రంథాల నుంచి శ్రవణం, పఠనం, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనము 5:30 నుంచి 6:30 వరకు భక్తిరసాంత సింధు నుంచి చర్చిస్తాము. దాని తర్వాత 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా దీంట్లో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమతో ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. చెప్పండి అమ్మా. జగద్గురు శ్రీ ప్రభుపాద్ కి హరినామ సంకీర్తన్ కి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త బృంద కి జై. శ్రీమద్ భాగవతం కి జై. భగవద్గీత కి జై. కోటి వైష్ణవ భక్త బృంద కి జై. రాజచరణ్ ప్రభుజీ కి జై. సుఫల మాతాజీకి జై. సమవేత భక్త బృందకి జై. కంతరా శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సం ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రణామమ్మా. హరే కృష్ణ. హరి హరి ఓం. హరి హరి ఓం. ధన్యవాదాలు మాతాజీ సం ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభుజీ.